వారు వచ్చినందుకు ధన్యవాదాలు. జర్నలిస్టులన్నా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సందేశాన్ని వాడవాడలా తీసుకెళ్లే వ్యక్తిగా మన సిస్టర్స్ అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి మన అందరికీ కూడా ఒక ఎనర్జీని తీసుకొస్తున్నటువంటి అక్కయ్యమ్మ గారు ఎంతో ఆసక్తితో శ్రద్ధతో ఎదురు చూస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం మనందరికీ కూడా ఈరోజు మనందరినీ ఇక్కడ విజయ్ ప్రెస్ క్లబ్లో కలిపింది. ముఖ్యంగా ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం హెడ్ క్వార్టర్స్ ముఖ్య అంతర్జాతీయ కేంద్రం మౌంట్ ఆబూ రాజస్థాన్గా, విశాఖపట్నంలో ఉన్నటువంటి స్థానిక సేవా కేంద్రాల వారందరూ కూడా ఈరోజు ఇన్ఛార్జెస్ అందరూ కూడా వచ్చారు. వారందరి సమక్షంలో వారందరి యొక్క ఆధ్వర్యంలో మరి గౌరవ ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నటువంటి శ్రీ డాక్టర్ శంఖబాత్రావు బాగ్చి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ విశాఖపట్నం, మరి డాక్టర్ శివానంద గారు, మన కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు, మీరు ముఖ్య గౌరవ అతిథులుగా ఇద్దరు కూడా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సింహాచలం ఎగ్జిక్యూటివ్ మెంబర్ మన గంటల శ్రీనిబాబు గారు, అలాగే కళాకారుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉంటున్నారు, వారిని కూడా అభినందిస్తారు. వెలుగు జ్ఞానం అనే ప్రకాశం, కంటికి కూడా స్థూల ప్రకాశం సూర్యుని ప్రకాశం లేకపోతే మనం చూడలేం, కళ్ళుండి అంధకారమే. అజ్ఞానం అనే చీకట్లో కూడా జ్ఞానం అనే ప్రకాశం మనందరికీ కావాలి. మనందరికీ జ్ఞాననేత్రం మన రెండు కనుబొమ్మల మధ్య ఒక వెలుగుతున్నటువంటి ప్రకాశ స్వరూపమే ఆత్మ. దాన్ని స్మృతి చిహ్నంగానే మనం జ్యోతిని వెలిగిస్తాం. 2 నిమిషాలు ఆ పరమేశ్వరుడు ఈ సృష్టి యొక్క అంధకారం తొలగించడానికి ఈ భూమి మీదకి అవతరణ చేస్తున్నట్టు కూడా. అంటే ఇప్పుడు లేడీస్లో చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ ఎఫెక్ట్ వస్తుందని ఈ గర్భకోశానికి సంబంధించిన అన్నీ కూడా ముందస్తుగా టీకాలు దాదాపు 72 మంది ఆడపిల్లలకు సార్ దగ్గరుండి టీకాలు వేయించడం జరిగింది. అది ఏంటంటే గొప్ప వాళ్ళందరూ కూడా ఏంటంటే అలాగే ఏమి సింపుల్గానే ఉంటారు. బైబిల్లో ఒక సూక్తి ఉంది, ఎవరైతే హెచ్చింపబడతారో వాళ్ళు బాగా తగ్గించుకుంటారని, తగ్గించుకున్న వాళ్ళు హెచ్చింపబడతారు అనేది పట్నాయక్ గారు సూక్తి. అది అని అతనికి తెలియదు. ఫస్ట్ నుంచి కూడా చదువు ఎడ్యుకేషన్ అతను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇది మాట్లాడే ముందు రమక్కయ్య గారిని, అలాగే ఈ కార్యక్రమం అంతా కూడా తెలివైన ఎప్పుడైనా సరే నాకు ఏదైనా అవసరం అయితే ఏదైనా సరే మనం మాట సహాయం తీసుకోవడం ముఖ్యం. అలా ఇలా ఉండే పరిస్థితి ఏంటంటే ఏదో తనకు తోచిన ఒక చెప్తుంటాడు. అలా ఏంటంటే ప్లానింగ్ కూడా ఉండాలి. రమక్కయ్య గారి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ఆయన దగ్గర ఉండి ప్లాన్ చేసి అంతా కూడా కార్యక్రమం నిర్వహించి మరి వాళ్ళ పాప మొన్న ఇంటర్నేషనల్లో టర్కీలో 2nd ప్లేస్ సెలెక్ట్ అయింది. టీనా బీటెక్ చదువుతుంది. అలా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని కలిసి కార్యక్రమంలో పాల్గొనడం, రమక్కయ్య గారి ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పరచడం మనందరి అదృష్టం. దానిలోని నేను ఈరోజు గమనించాను, శ్రీనిబాబు గారు మాట్లాడుతూ ఉంటే అందరూ ఇక్కడ కూర్చున్న వారి వేదిక పైన సేవా భావన, కేవలం సేవా భావన ఉన్నవాళ్ళు కలవటం మహా అద్భుతం అనిపించింది. శివరాత్రి సందర్భంగా ఉంటాము. దేవదేవ మహాదేవుడు అని మనం అతనికి సర్వశక్తివంతుడు, అతడు విశ్వ కళ్యాణకరుడు. శివుడు అంటేనే రాత్రి అనే బిరుదుతోనే ఎందుకు మనం దాన్ని జరుపుకుంటాము? ఎవరి జన్మదినాన్నైనా రాత్రి పుట్టిన పగలు చేసుకుంటారు, కానీ శివుడిది మాత్రం రాత్రిపూట ఎందుకు చేసుకుంటాం జాగరాలు చేస్తూ అంటే అతడు అవతరించేది మామూలు చీకటిని రాత్రి కాదు. ప్రతి మనిషిలో అజ్ఞానము అనే చీకటి అలుముకొని పంచ వికారాలు తాండవమాడుతున్నటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎప్పుడైతే ఏర్పడుతుందో దాన్ని ధర్మ గ్లాని సమయం అని వర్ణించారు శాస్త్రాలలో. అటువంటి సమయంలో పరమాత్మ స్వయంగా సృష్టి పైన 4 యుగాలకు ఒకసారి అవతరించాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అతడు అవతరించేటటువంటి ఆ రోజు గుర్తుగానే శివరాత్రి అంటే మానవుల్లో ఉన్న అజ్ఞానము అని అది ప్రకృతి. మనం దేవాతి దేవుడైన పరమశివుని యొక్క జ్ఞాపకార్థంగా మనం మహాశివరాత్రి జరుపుకుంటున్నాం. అందుకే దీనిని శివ జయంతి అని కూడా చెప్తారు. అంటే స్వయంభుడైన పరమాత్మ ఈ భారతావనిలో అవతరించి తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరిలో కూడా సేవా భావన యొక్క ఆ యొక్క ఆలోచన ఇచ్చేది కూడా అదే పాటించాలని మనం అందరం కూడా ఇంత కృషి చేస్తుంటాం. ఇప్పుడు సిపి గారు డాక్టర్ గారు, ఆయన ఒక ఉపాధ్యాయుడు,
కానీ భగవంతుడు ఆయనకు ఒక డ్యూటీ వేశారు, మీరు ఇదైతే ఇంకా బాగుంటుందని చెప్పి. ఇందాక డాక్టర్ గారు చెప్పారు, సూపరింటెండెంట్ గారు, సమీపంలో భీమిలి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఒడిశా నుంచి కూడా చిన్న యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, మాకు లాభం లేదండి అని అంటే వెంటనే వైజాగ్ కేజీహెచ్కి పంపించేయండి అంటారు. ఇక్కడ కేజీహెచ్ అనేది ఖాళీగా ఉండదు కదా, బెడ్స్ ఉండాలి. మేము అనేక వార్తలు రాస్తాం, అందరూ రాసింది ఒకే రకంగా ఉండదు, ఉండకపోవచ్చు, ఒక్కొక్కరు మైండ్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలా రాస్తారు, కొన్ని మిస్ అవుతారు, కొన్ని పొరపాటును జరుగుతాయి, కొన్ని ఇది జరుగుతుంది. అంత మాత్రాన ఆ జర్నలిస్టు వృత్తికి పనికిరాదని అనుకోకూడదు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా యాక్షను సమాజానికి మంచి జరుగుతుంటుంది. ప్రపంచంలో ఒకే ఒక దేశం ఎందుకు సంతోషకరమైన దేశం ఏదో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచంలో ఫిన్లాండ్ అనే దేశం సంతోషకరమైన దేశం. ప్రపంచంలో ఒకే ఒక దేశం, అక్కడ ప్రజలు క్రైమ్ తక్కువ. మేము చిన్న యాక్సిడెంట్ సైకిల్తో గుద్దీశారనుకోండి, చనిపోయాడు అనుకోండి, ఫస్ట్ పేజీలో సైకిల్తో సహా చనిపోయినోడిది కూడా వేసేస్తాం. కానీ ఫిన్లాండ్ దేశంలో క్రైమ్ ఫస్ట్ పేజీలో వేయరు, లోపల పేజీల్లో వేస్తారు. ఎందుకు వేస్తారు అని అంటే, అది చూసి ఇంకొకరు నేర్చుకోకూడదు, అది చూసి మర్డర్ చేస్తే ఇంకొకరు చేయకూడదని చిన్న చిన్న ఇవి. పోలన్ దేవికి మర్డర్ జరిగితే, ఇక్కడ ఇందిరాగాంధీ ఇక్కడ చనిపోతే, ఫిన్లాండ్లో హెల్సింగిన్ శానమత్ అనే న్యూస్ పేపర్లో 3 లైన్లు వేశారు. 3 లైన్లే. ఇండియాలోని ఒక మర్డర్ జరిగిందని 3 లైన్లు లోపల పేజీల్లో ఎవరైనా బాగా వెతికితే కనిపిస్తుంది, అలా రాశారు. కాబట్టి ఏంటంటే, మన పరిస్థితులను బట్టి యాక్షన్ రియాక్షన్లు ఆధారపడి ఉంటాయి. సిపి గారు ఒక్కరే వారి భుజం మీద వేసుకొని మొత్తం చేసేయాలంటే అవ్వచ్చు, కానీ చాలా టెన్షన్ పడాలి. ఇందాక మన సూపరింటెండెంట్ గారు, మా అక్కయ్య గారు చెప్పినట్టు, ఆందోళన ఉండకూడదు, కంగారు పడకూడదు. ప్లానెడ్గా వెళ్ళాలంటే కొంచెం టైం తీసుకోవాలి, ఆలోచించాలి. కాబట్టి మనం కూడా బాధ్యతగా మన జాగ్రత్తలు మనం పడాలి. రాత్రి 12 గంటలకి 1 గంట గారికి కూడా సిపి గారు కూడా పడుకుంటారు, యాక్సిడెంట్ జరగవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. సిపి గారికి ఎలా తెలుస్తుంది? ఇన్ఫార్మ్ చేయాలి. ఆ టైంలో పోలీస్ ఆఫీసరు అలర్ట్ అయి ఉండాలి, ఆ పరిధిలో వాళ్ళు, డాక్టర్ రెడీగా ఉండాలి, కేజీహెచ్లు సిబ్బంది రెడీగా ఉండాలి. ఇన్ని రెడీగా ఉండి అందరూ కూడా ఒకే రకంగా పాజిటివ్గా వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతాయి. అందుకోసమే భగవంతుడు ఇలాంటి అక్కయ్యమ్మలు కానీ, ఇలాంటి స్పిరిచువల్ కార్యక్రమాలు కానీ వేదికను అలంకరించిన మన గౌరవనీయులు సిపి గారు, శంకరబ్రత వాక్య గారు, ఏది ఏమైనా ఈరోజు వేదికను అలంకరించింది ఇద్దరమే డాక్టర్లనే. ఇది చాలా ఆనందకరమైన విషయం. సిపి గారు కూడా డాక్టర్, సిపి గారు కూడా డాక్టర్ గారు, అండ్ ఈజ్ ఎ మల్టీ మెడలిస్ట్. ఈజ్ ఎ వెరీ నాలెడ్జబుల్ ఇన్ మెడిసిన్, వెరీ నాలెడ్జబుల్. ఎందుకు ఈ ప్రొఫెషన్ అంత అద్భుతమైంది? ఈవెన్ దో సార్ ఈ ప్రొఫెషన్లో ఉన్నా ఎవరిని ఏమీ అనొద్దు, మార్చడానికే ట్రై చేయండి, వాళ్ళని కనికరించండి, ఏదో ఒక దారి చూపండి అనే మాటే సార్ ఇప్పుడు చెప్తా ఉంటారు. అండ్ ఎప్పుడైనా ఈ కార్యక్రమం అని కాదు, ఏ కార్యక్రమంలోనన్నా మన సిపి గారు అవుట్ రైట్గా ఆయన నంబరు అందరికీ ఇస్తారు. మీరు ఇన్నాళ్ళు ఈ విశాఖపట్నంలో ఉన్నారు, ఎప్పుడైనా ఒక సిపి గారు ఇది నా నంబర్ మీరు తీసుకోండి, మీరు ఎప్పుడన్నా కాల్ చేయండి అని చెప్పే వాళ్ళు ఎవరన్నా ఎంతవరకు చూసామా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రైచియస్నెస్. దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే ఆల్వేస్. మనం రైచియస్గా ఉన్నాం, మనకి దాంట్లో వచ్చే పవరే వేరుగా ఉంటుంది. సో అటువంటి పవర్ డెఫినెట్గా ఈరోజు మాతా బ్రహ్మకుమారి అసోసియేషన్ ఈరోజు ఇటువంటి స్పిరిచువల్ థాట్తో ప్రజలు ముందుకెళ్ళి జర్నలిస్ట్ ఫోరంకి ఈరోజు ఈ ఫంక్షన్లో చెప్పడం అనేది చాలా అభినందనీయం. ఎందుకు చెప్తున్నానంటే, మీరు నేను మాట్లాడుకుంటే ఒకరికి ఇద్దరికి తెలుస్తుంది, కానీ
ఎక్సెల్ అయితే ఆ అకాడమిక్ బ్రాంచ్లో మీకు వచ్చే ఎక్సెల్నెస్ దానికి సంస్కారం తోడైతేనే కత్తి పర్ఫెక్ట్గా ఉంటుంది. అది కత్తి మన చేతిలో ఉంటుంది, నాలెడ్జ్ మన చేతిలో ఉంటుంది. బట్ గమయం మృత్యోర్మ అమృతం గమయం, చీకటి నుండి వెలుగు వైపు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, మృత్యు అంటే చావు నుండి అమృత లోకానికి వెళ్ళడం. శివుని చూస్తే మనం నేర్చుకోవచ్చు. సో మన రేపు మహాశివరాత్రి మన జిల్లాలో కూడా అప్పికొండ దగ్గర సోమేశ్వర స్వామి చాలా ఫేమస్ టెంపుల్. నిన్న పోయి నేను సందర్శించి వచ్చాను. దాదాపు 500-600 ఏడీలో స్థాపించారని చెప్తున్నారు. ఒక చాలా ప్రాచీనమైన గుడి అది, స్వయంభూ లింగము. సో మనం చాలా అదృష్టవంతులం మన జిల్లాలో, వైజాగ్ జిల్లాలో ఇటువంటి శివక్షేత్రం ఉందని. సో రేపు మహాశివరాత్రి సందర్భంగా మీరందరూ క్షేమంగా మీ జీవితంలో వెలుగు నింపడానికి మీరు అందరూ మీ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తారని, అందరికీ హెల్ప్ చేస్తారని, మనం కలిసికట్టుగా మహాశివుడు పరమశివుడు భక్తులుగా మంచి పని చేద్దామని ఆశిస్తూ మరొకసారి అందరికీ మహాశివరాత్రి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. చాలా మంది మనం జర్నలిస్టులు ఉన్నాం కదా, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని శైవాలయాలు ఉన్నాయో మనం చెప్పలేము. కానీ పశ్చిమ బెంగాల్లో పుట్టిన వ్యక్తి ప్రతి జిల్లాలో ఉన్న టెంపుల్ చెప్పేశారు. మహానంది అప్పికొండ సోమేశ్వరాలయం అంటే మన దగ్గర మన శివలింగం కనిపించగానే మన దగ్గర మనం ఫీల్ అవుతాం. అటువంటి వ్యక్తి అయితే మీకు చివరిగా చెప్పేది ఏంటంటే, నేను యాక్చువల్గా చెప్తాం అనుకోలేదు, టైం అయిపోయింది, ఇంకా ఎందుకు జర్నలిస్టులు అందరికీ వేరే ప్రోగ్రామ్స్